ఓం శ్రీ సాయిరామ్. కలియుగ అవతారి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. వేదసూక్తికి ప్రత్యక్ష వాఖ్యానంలాగా శోభించిన ఆ మహత్తర దృశ్యాన్ని సందర్శించి అందరూ మహదానంద రసాబ్దిలో ఓలలాడారు. నేత్రలింగ స్పర్శ చేత పునీతమైన ఆ 108 వెండి బిల్వదళాలను, 108 బంగారు తుమ్మి పూలను ఆ మరునాడు భక్తులకు పంచి ఇచ్చారు స్వామి. నేత్రలింగాన్ని మళ్ళీ మరోసారి అందరికీ చూపించారు. దీనిని మీకు చూపించేందుకు రప్పించలేదు. ఈ విధంగా అభిషేకం అర్చన చేసినందువల్ల దీని పవిత్రత కొన్ని వేల సంవత్సరాల దాకా చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. అందుకే రప్పించాను. ఇప్పుడింకా ఈ లింగం స్వస్థానాన్ని చేరుకుంటుంది అని చెప్పి దానిని అదృశ్యంగా యథాస్థానానికి పంపించి వేశారు. బ్రహ్మకపాలంలో అలకనంద నదీ తీరంలో దంపతుల చేత శ్రాద్ధకర్మలు చేయించారు. ఒంటరిగా వచ్చిన భక్తుల ప్రార్థనలు మన్నించి వారిని గంగ ఒడ్డుకు తీసుకుని పోయి ఒక లోటాను గంగలో ముంచారు. జలంతో పాటుగా ప్రణవాక్షరం చెక్కబడిన ఒక విభూది గడ్డ కూడా వచ్చింది. లోటా పైన స్వామి తమ శ్రీ హస్తముతో తట్టారు. తక్షణం నీటిలో తేలుతూ పితృతర్పణాలకు ఉపయోగించే నల్ల నూగులు కనిపించాయి. ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి చేతిలో తిలోదకం పోసి మరణించిన వారికందరికీ ఆఖరికి శత్రువులను కూడా తలుచుకొని శ్రద్ధతో తర్పణం చేయమన్నారు. మంత్రాలు చదువుతూ ఆ తిలోదకాన్ని అందరిపైన ప్రోక్షించారు. మీరర్పించే తిలోదకాల కోసం, పిండ ప్రదానాల కోసం మీ పితరులు ఏ లోకంలోనో ఆతృతతో వేచి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ విషయమై మీరు చర్చించుకొనవలసిన అవసరం లేదు. పితరులను కృతజ్ఞతతో జ్ఞాపకం ఉంచుకోవడమే మీ ధర్మం. మీకు ఉన్నత స్థితిని పొంది సుఖంగా ఉన్నప్పుడు వారిని మర్చిపోకుండా భక్తి శ్రద్ధలతో పితృతర్పణాలు చేసి వారి రుణం నుండి మీరు విముక్తులు కావాలి అని ప్రబోధించారు. ఆ సాయంకాలం బదరీ దేవాలయ కార్యకర్తల సంఘం వారు దేవాలయం ఆవరణలో గొప్ప సభ చేశారు. స్వామి దివ్య సన్నిధిలో కొంతసేపు భజన జరిగింది. సభాధ్యక్షులైన డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు దేవస్థానం కమిటీ వారు స్వామికి సన్మానం చేశారు. ఆ వస్త్రాలను బదరీనారాయణమూర్తికే ఉపయోగించండని చెప్పి తిరిగి వారికే ప్రసాదించారు స్వామి. వారి కోరికను మన్నించి స్వామి ఆ మహాసభను ఉద్దేశించి తెలుగు భాషలో ప్రసంగించారు. దానిని శ్రీ రామకృష్ణారావు గారు హిందీ భాషలోకి అనువదించారు. ప్రేమ స్వరూపులారా, దైవ దర్శనాసక్తితో యాత్రికులు ఎన్నో కష్ట నష్టాలకి, వ్యయ ప్రయాసలకి గురి అయి ఇక్కడికి వస్తూ ఉంటారు. బదరీ క్షేత్రవాసులైన మీరంతా స్వార్థత్యాగము చేసి యాత్రికులను ప్రేమతో ఆదరించడం మీ కనీస ధర్మం. సహస్ర శీర్షములు గల పరమ పురుషుని ముఖము నుండి, బాహువుల నుండి, ఊరువుల నుండి, పాదాల నుండి ఉద్భవించినట్లు వేదాలలో వర్ణింపబడిన ప్రజా సృష్టి అంతా ప్రేమానంద సాగరుడైన ఆ పరమాత్మునిదే కనుక అందరూ ఆయన వారే, ప్రేమమయులే, సమానులే. అందరిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ. ఆయన ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమను అభివృద్ధి చేసుకోవడం చేతనే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చును. ప్రేమజ్యోతిని మీ హృదయాలలో ప్రజ్వలింపచేసుకుంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే గబ్బిలాలు తొలగిపోతాయి. మీకిష్టమైన నామాన్ని ప్రీతితో స్మరించండి. స్వామి భజన చెప్తూ ఉంటే అందరూ తన్మయులై గానం చేశారు. ఆ రాత్రి ఆలయ పరిసరాలలోని సాధు సన్యాసులందరికీ స్వామి గొప్ప విందు చేయించారు. సుమారు 500 మంది సంతృప్తిగా భుజించారు. వస్త్రాలతో పాటు ఒక్కొక్క కంబలి 5 రూపాయలు ఇచ్చారు. అంగళ్ళలోని కంబళ్ళన్నీ ఖర్చయిపోయాయి. మిగిలిన వారికి రొక్కం ఇచ్చారు. పవిత్ర బదరీ క్షేత్రంలో అర్చావతారుడైన శ్రీమన్నారాయణమూర్తి సన్నిధిలో
ప్రేమపూర్వకంగా నారాయణ సేవ చేసే మహద్భాగ్యాన్ని విభావతార పురుషులైన శ్రీ సత్యనారాయణ సాయి ప్రభువులు తమ భక్తులందరికీ కలిగించడం చిరస్మరణీయమైన రసవత్తర సంఘటన. ఆ మహాయజ్ఞానంతరం శ్రీ సత్యసాయి తమ అమృత హస్తముతో పెట్టిన ప్రేమ ప్రసాదాన్ని సంతృప్తిగా భుజించే మహాద్భాగ్యం భక్తులందరికీ లభించింది. తిరుగు ప్రయాణం రోజున స్వామి, మేము కూడా మీ వెంట వస్తాం అంటూ ప్రార్థిస్తూ రోధిస్తూ వెంబడిస్తున్న బదరీవాసులను ప్రేమతో ఊరడించి వెనుకకు పంపించి వేయడానికి స్వామి చాలా శ్రమ పడవలసి వచ్చింది. భక్తజన సమేతంగా బదరీ క్షేత్ర యాత్ర ముగించుకొని స్వామి ఋషికేశ్ చేరగానే కుంభవృష్టి కురిసింది. హరిద్వార్లో స్వామి భక్తులందరికీ నరనారాయణ ఋషుల తపస్సు, వారి తపస్సును భంగపరిచేందుకు దేవేంద్రుడు అప్సరసలను పంపించడం, వారు సిగ్గుపడేలాగా నారాయణ ఋషి తన ఊరువు నుండి అద్వితీయ సౌందర్య రాశి అయిన ఊర్వశిని సృష్టించడం మొదలైన నారాయణ ఋషి మహిమోదాంతాన్ని చెప్పారు. శివకేశవుల అభేదానికి సంబంధించిన అద్వైత దర్శనాన్ని గూర్చి చెప్పారు. తమ ప్రియభక్తులైన రామన్, లక్ష్మణన్ సోదరులతో కలిసి కీర్తనలు పాడి వీణుల విందు చేశారు. తాము విడిది చేసిన చోట ఒకరోజు సాయంకాలం భక్తులందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉండడం చూసి, ఏమి అందరూ ఊరికే కూర్చున్నారు అని అడిగారు స్వామి. ఏం చేయాలి స్వామి అన్నారు భక్తులు. యాత్రకి పోతే పాత్ర తీసుకోవాలి కదా, అందరికీ డబ్బిస్తాను అంటూ ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చారు. తమ్ముడు అంటే మా చిన్నాయన కొడుకు కిష్టప్పను పిలిచి, నువ్వు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళు అని చెప్పి అతనికి కూడా 100 రూపాయలు ఇచ్చి పంపించారు. వెళ్ళి రాగానే అందరూ ఏమేమి తీసుకున్నారు అంటూ వారు చూపించినవన్నీ చూసి సంతోషపడ్డారు. కిష్టప్పని నువ్వేం తీసుకున్నావు అని అడిగారు. ఆయన తన జేబును ఎవరో కొట్టేశారని, డబ్బు పోయిందని చెప్పారు. స్వామి నవ్వుతూ, అతడు దొంగ అయితే నేను అతన్ని మించిన గజ దొంగని, ఇదిగో తీసుకో అంటూ దొంగలింపబడిన ఆ 100 రూపాయల నోటునే మళ్ళీ కిష్టప్పకు ఇచ్చారు. దొంగిలించిన వాని నుండి ఆ డబ్బు స్వామి వద్దకు వచ్చేసింది. నేను ఇచ్చినది ఏదైనా దానిని ఎవ్వరూ దొంగిలించలేరు. అది పోయిందని మీరు అనుకుంటారు, కానీ అది పోదు, మళ్ళీ నా వద్దకే వచ్చి చేరుతుంది అని స్వామి చెప్తూ ఉంటారు. మా అమ్మకి పుట్టపర్తిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక స్నేహితురాలు ఉండేవారు. ఎన్ని మహిమలు చూసినా స్వామి దేవుడన్న విశ్వాసం ఆవిడకి కలగలేదు. వేళ ప్రకారంగా స్వామికి ఉపాహారం సిద్ధం చేయడం, అందరూ తెచ్చిపెట్టిన ఆహార పదార్థాలు సర్ది పెట్టుకోవడం మొదలైన సేవలను శ్రద్ధగా చేసేవారు. ఆవిడ సిలోన్ హై కమిషనర్ గారి భార్య. వారికి ఒక్క కొడుకు, కూతురు. కొడుకు విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. కూతురు వేరే జాతికి చెందిన ఒక యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆవిడకు మద్రాసులో స్వంత భవనము, దానిని ఆనుకొని ఒక పెద్ద ఖాళీ స్థలము ఉండేవి. స్వామి మద్రాసు వెళ్ళినప్పుడు వారి ఇంట్లో కూడా దిగేవారు. ఒకసారి ఆవిడ బంధువుల పెళ్లికి స్వామి వెళ్ళారు. మరునాడు నిద్ర లేవగానే ప్రయాణానికి సిద్ధం చేసుకొని ఆమెతో, పద పర్తికి పోవాలి అన్నారు. ఉన్న పలంగా వెళ్ళిపోవడం ఎలాగా? ఆమె, స్వామి కొంచెం అవకాశం ఇస్తే సిద్ధమై వచ్చేస్తాను అన్నారు. స్వామి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మరునాడు ఆవిడ పనులన్నీ చక్కబెట్టుకొని చేసుకోవలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పుట్టపర్తి వచ్చారు. కానీ ఆమె లోపలికి రాకూడదని స్వామి కబురు పంపించారు. సామాన్లన్నీ ఒక చెట్టు కింద పెట్టుకొని ఆవిడ నిరీక్షిస్తూ కూర్చున్నారు. స్వామి అక్కడే తిరుగుతాడు ఉన్నప్పటికీ ఆవిడ వైపు చూడనే లేదు, పలుకరించలేదు. వేచి వేచి వేసారి ఆవిడ తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచాక ఆవిడ పుట్టపర్తి మళ్ళీ వచ్చారు. అప్పుడు స్వామి ఆమెతో, నేను పిలిచినప్పుడు రెడీగా లేనన్నావు కదా, యముడు పిలిచినప్పుడు అలా చెప్పినట్లయితే అతడు వేచి ఉంటాడా అన్నారట. స్వామి పిలిచినప్పుడు వెంటనే వెళ్ళాలి, పని పూర్తి చేసుకుని వెళదామని కానీ, ఆఖరికి చేతిలోని వస్తువును ఒకచోట పెట్టి వెళదామని కానీ అనుకోకూడదు. ఉన్నవారు ఉన్నట్లే బయలుదేరి వెళ్ళాలి. స్వామి పుణ్యక్షేత్ర పర్యటనకు పోయినప్పుడు తమతో పాటు తీసుకుని వెళ్ళిన భక్త బృందంలో ఆవిడ కూడా ఉన్నారు. యాత్ర నుండి తిరిగి వచ్చాక అక్కడి విశేషాలు కొన్ని ఆవిడ అమ్మకు చెప్పారు. పిల్లలు లేని వారికి బ్రహ్మకపాలంలో ఆత్మపిండం వేసుకోమన్నారు స్వామి. అప్పుడు ఆవిడను కూడా ఆత్మపిండం వేసుకోమంటే ఆవిడ, నేనెందుకు వేసుకోవాలి స్వామి,
నాకు కొడుకున్నాడు, అతడు వేస్తాడు అన్నారు. అతడెక్కడ నీకు పిండం వేస్తాడు, నేనే వెయ్యాలి అని చెప్పి ఆమెను బలవంతం చేసి ఆత్మపిండం వేసుకునేలాగా చేశారు స్వామి. స్వామి హిమాలయాలలో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు కదా, మరి వారంతా ఎక్కడున్నారు అని భక్తులు అడిగారు. అందుకు స్వామి, వారు తపస్సు చేస్తున్నది నిజమే, అయితే వారు మీ కంటికి కనిపిస్తే మీరు వారిని ఊరికే విడిచిపెడతారా, అందుచేత వారంతా మంచుగడ్డల రూపంలో ఉన్నారు అని చెప్పారు. ఆ కేరళ భక్తురాలికి చిన్ననాటి నుండి కూడా జపము, ధ్యానం, తపం మొదలైన వాటితో ఆసక్తి మెండుగా ఉండేది. అందుచేత బదరీ క్షేత్రంలో ఎవరైనా ఒక్క ఋషి దర్శనం చేయించండని ఆవిడ స్వామిని పదే పదే ప్రార్థించసాగారు. బదరీ నుండి వెళ్ళిపోయే రోజుకు ముందు రోజు దేవస్థానం వెనుక భాగంలో ధ్యానం చేసుకునేందుకు కూర్చున్నారు ఆవిడ. అయ్యో, ఋషి దర్శనం లభించకపోయినే అన్న చింత ఆమెను పట్టి పీడించసాగింది. రేపే ప్రయాణం కదా, ఇంకా స్వామి తనకు ఋషి దర్శనం ఏమి చేయిస్తారన్న ఆలోచన వచ్చేసరికి మనస్సు నిరాశతో కృంగిపోయింది. హఠాత్తుగా దుంగం పొంగి పొరలింది దుఃఖాన్నంతా. ఆ క్షణంలో సర్వజ్ఞులైన స్వామి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు. రమ్మని పిలిచారు. ఆవిడ ఆశ్చర్యానందాలతో లేచి నిలబడి మౌనంగా స్వామిని అనుసరించారు. అలా కొంత దూరం నడిచాక స్వామి, అదిగో అక్కడ చూడు అని ఒక చోటును నిర్దేశించి చూపించారు. ఆ వైపు ఆవిడ పరిశీలించి చూశారు. అక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక పర్ణశాల కనిపించింది. దాని తలుపు ఓరగా వేసి ఉంది. కుతూహలంతో దగ్గరికి పోయి తొంగి చూస్తే అక్కడొక ఋషి సమాధి స్థితిలో కూర్చొని ఉండడం కనిపించింది. ఆయనకు జడలు గడ్డము పొడవుగా పెరిగి ఉన్నాయి. కాళ్ళ గోళ్ళు, చేతుల గోళ్ళు బాగా పెరిగి చెట్టు వేళ్ళలాగా నేలలోకి కూరుకొని పోయి ఉన్నాయి. ముందు పళ్ళు రెండు ఎత్తుగా కనిపిస్తున్నాయి. అసాధారణమైన ఆ దృశ్యాన్ని చూసేసరికి ఆవిడకి కొంచెం భయం వేసింది. స్వామి మెల్లగా, ఈయనే వశిష్ఠ మహర్షి అన్నారు. ఆవిడ ఆశ్చర్యంగా తేరిపారా చూసి భక్తితో నమస్కరించారు. హిమాలయాలలో తపస్సు చేసే ఋషి దర్శనం చేసుకోవాలన్న ప్రబలమైన తన కోరికను సర్వేశ్వరులైన స్వామి ఆ విధంగా నెరవేర్చినందువల్ల దుర్భరమైన మనస్తాపం చల్లారింది. ఆవిడికి ఎంతో సంతృప్తి, మనశ్శాంతి, ఆనందం లభించాయి. బదరీ క్షేత్ర యాత్ర ముగించుకొని పుట్టపర్తికి తిరిగి వచ్చాక కొంతకాలానికి ఆవిడకు అస్వస్థత కలిగింది. స్వామి మెడలో పూలమాల వేసి పాదనమస్కారం చేసుకోవాలన్న కోరికతో ఒక రోజున చాలా శ్రమపడి మెట్లెక్కి మేడ మీదికి పోయారు. స్వామి మెడలో పూలహారం వేసి నమస్కరించబోయేసరికి కడుపులో బాధ తీవ్రమై శ్రీవారి పాదాలపైనే వాంతి అయిపోయింది. వెంటనే భక్తవత్సలురైన స్వామి దగ్గరలో ఉన్న ఒక బేసిన్ తీసుకుని అందులో ఆమెకు వాంతి చేయించారు. ఆమెను మెల్లగా క్రిందికి తీసుకుని పోయి రూములో పడుకోబెట్టండని అక్కడున్న భక్తురాండ్రతో చెప్పారు. వారు అట్లే చేశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాలలో ఆమె దేహాన్ని చాలించారు. బ్రహ్మకపాలంలో ఆమె ఆత్మపిండం వేసుకునేలాగా స్వామి ఎందుకు చేశారో అప్పుడు మాకు అర్థమైంది. శ్రీవారి సర్వజ్ఞత్వానికి, అపార కరుణకు భక్తితో జోహారులర్పించాం. బదరీ క్షేత్రం నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయంలో ఉన్న భక్తులకు జాబు రాశారు. బదరీలో శ్రీవారు ఉన్నది 3 రోజులే. వారు వీరన్న భేదం లేకుండా అప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న జనులందరినీ సంతోషపెట్టేందుకు వివిధ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఆ 3 రోజులు 3 క్షణాల్లాగా గడిచిపోయాయి. అటువంటప్పుడు కూడా స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్న తమ భక్తులందరినీ గుర్తు పెట్టుకుని వారికి అక్కడి నుండి ఉత్తరం రాశారంటే భక్తులపై శ్రీవారికి గల అపార ప్రేమకు అంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి? భగవంతుని స్మరించండి, ఆయన దివ్యనామాన్ని నోటితో జపించండి, లిఖించండి, జపమాల త్రిప్పుతూ జపం చేయండి, ధ్యానించండి, భగవానుని విగ్రహాన్ని షోడశోపచారములతో పూజించండి, కీర్తించండి. అన్ని క్షేత్రాలు, అన్ని తీర్థాలు, అన్ని ప్రసిద్ధలయాలు నిరంతర భగవన్నామ చింతనతో సమానమైనవి, అంతకంటే హెచ్చేమీ కావు. నిరంతరం శ్రీమన్నారాయణుని
నామస్మరణతో పరిపక్వమైన మనస్సునందు బదరీ క్షేత్రం యొక్క మహత్యము సంపూర్ణంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. మనుష్యుల మనస్సులలో పవిత్రమైన పరిణామం కలగకపోతే తీర్థయాత్రల వల్ల కాలం, ధనం వ్యయం అవ్వడం, వృథాశ్రమ మాత్రమే మిగులుతాయి. యాత్ర చేసిన ఫలితం మీకు లేకపోయిందని భావించి బాధపడవద్దు. శ్రీమన్నారాయణుడు సర్వగతుడు, సర్వాంతర్యామి. మీ దగ్గరే, మీ ఎదుటనే ఉన్నాడు. ఆయనను దర్శించడానికి ప్రయత్నించండి. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.